అందరికీ నమస్కారం. నాటి సత్యాలు పచ్చి అబద్ధాలు కార్యక్రమంలో రెండో రోజు వివేక హత్య గురించి మీకు వివరిస్తాను. నమ్మకాన్ని నిలబెట్టుకోవటం ఎంతో కష్టం. నమ్మిన వారిని మోసం చేయటం చాలా సులువు. మళ్ళీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఒక మనిషికి జీవితకాలం సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇవాళ మీ చెల్లెలు, రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. 2019 ఎలక్షన్లో మీకోసం మీకు ఓటేయమని ఊరూరు తిరిగినటువంటి చెల్లెలు ఇవాళ మా అన్నయ్య వైఎస్ఆర్ ప్రభుత్వం రక్తం మీద ఏర్పాటయిందని చెప్పినది వాస్తవమా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇక మొన్న మీరు వివేక హత్య గురించి ఒక మాట మాట్లాడారు. 2019 ఎలక్షన్లో ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవాళ 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్టింగ్లోనే మళ్ళా వివేక హత్యని తెర మీదకి తీసుకొచ్చింది వాస్తవా కాదా? ఆ రోజున మీరు ఒక మాట అన్నారు, ఈ హత్య వివేకానంద రెడ్డికి దేవుడికే తెలుస్తుంది చేసిన వాళ్ళు ఎవరో అని అన్నారు. అయ్యా, నేను కూడా కొన్ని మత గ్రంథాలు చదువుతాను. వాటిలో చెప్పినది ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి సాక్ష్యాలు చెప్పలేడు. కానీ మత గ్రంథాల్లో చెప్పింది దేవదూతలు వచ్చి నిజాలు మనకి తెలియజేస్తారు. ఇవాళ వివేక హత్య కేసులో ఆ దేవదూతలు ఎవరంటే సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి ఆఫీసర్లు దేవదూతలుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డే ముద్దాయి అని చెప్పింది వాస్తవా కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. రెండోది, దస్తగిరి నేరంలో కుట్రలో భాగస్వామిగా ఉన్నటువంటి వ్యక్తి అప్రూవర్గా మారి ఈ నేరం అవినాష్ రెడ్డి చేశాడని చెప్పింది వాస్తవా కాదా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. 3, సొంత భార్య సౌభాగ్యమ్మ గారు, అదేవిధంగా కన్న కూతురు 5 ఏళ్ల బట్టి దిగే గుమ్మం ఎక్కే గుమ్మం, ఎక్కని కోర్టు లేదు దిగని కోర్టు లేదు, మీ దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే కూడా మీరు కనుకరించకుండా వదిలేస్తే ఆమె తన పాటలు పడుతూ 4.5 ఏళ్ల బట్టి న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి సునీతారెడ్డి గారు చెప్పేది వాస్తవమా కాదా? 4, మీ సొంత చెల్లెలు, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెలు కూడా ఇవాళ అవినాష్ రెడ్డే చంపాడు అని చెప్పింది వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని రుజువులు మన కళ్ళ ముందు మనకు కనపడుతుంటే ఇంకా కూడా ప్రజలని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మభ్యపెట్టే ప్రవర్తన మారుకొని అమాయక మొహం నుంచి నిజాన్ని బయటికి చెప్పే ధైర్యానికి రండని ఈ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.